హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు రెసిపీ 2 రకాల ఇడ్లీలు తయారు చేసుకుందాము. ఒకటేమో రాగి పిండి ఇడ్లీ అండి, ఇంకొకటేమో రవ్వతో ఇడ్లీ అండి. ఈ 2 రకాలు తయారు చేసుకుందాం. ఇడ్లీలు సాఫ్ట్గా రావట్లేదా? రాకుంటే ఇలా ఒకసారి నేను చూపించిన విధంగా చేసుకోండి. చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు అనేది, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు తయారీ విధానం చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కప్పు కొలతతో తీసుకున్నాను నేను. ఇలా ఈ కప్పుతోనే 2 కప్పుల మినపగుండ్లు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక 2 సార్లు వాటర్ వేసుకొని కడిగి 6 గంటలు నానబెట్టుకోండి. వాటర్ వేసుకొని ఇలా మంచిగా నానుతాయి. 6 గంటల తర్వాత మంచిగా ఆ పప్పు అనేది మంచిగా నానుతుందండి. ఇలా నాన్న ఆ పప్పును వాటర్ అంతా తీసేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొన్ని వాటర్ అవసరం ఉంటే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ పప్పును గ్రైండ్ చేసుకుంటే ఎంత సాఫ్ట్గా అయిందో. ఇలా ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని 2 బౌల్స్ తీసుకోండి. 2 బౌల్స్లో సరి సమానంగా వేసుకోండి. ఒక బౌల్లో మాత్రం 1 కప్పు వరకు ఇడ్లీ రవ్వ వేసుకోండి. ఇంకో దానిలో 1.5 కప్పు ఇడ్లీ రవ్వ వేసుకోండి. ముందు వేసుకున్న 1 కప్పు రవ్వలోకి 1 కప్పు రాగి పిండి వేసుకోండి. ఇలా 1 కప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సోడా వేసుకోండి. ఒక చిటికెడంత సోడా వేసుకొని రెండిట్లలో వేసుకొని విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి, లేదంటే స్పూన్తోనైనా కూడా కలుపుకోవచ్చు. కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా ఈ బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోండి. పిండి అనేది ఇప్పుడు మనం కలుపుకున్న రవ్వ, ఈ పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా ఉన్నప్పుడే మంచిగా వస్తాయి, సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు అనేది. ఇప్పుడు ఈ రాగి పిండి కలుపుకున్న బ్యాటర్ని మూత పెట్టుకొని ఒక 6 గంటలు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు అలాగే రెగ్యులర్గా చేసుకున్న ఇడ్లీ కూడా ఇలా పిండి వేసుకొని కొంచెం సోడా వేసుకొని వాటర్ వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మూత పెట్టుకొని ఒక 6 గంటలు రెస్ట్ ఇవ్వండి. ఇది కూడా ఇప్పుడు 6 గంటల తర్వాత చూడండి ఎలా మీదికి పొంగి వచ్చిందో. ఈ బౌల్ ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చింది. ఇప్పుడు అందులో 1 స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇలా ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా లోపల, చూడండి ఎంత మంచిగా పులిచిందో. ఇలా ఉన్నప్పుడే ఇడ్లీలు అనేది మంచి సాఫ్ట్గా ఉంటాయి. ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఈ రవ్వలోకి కూడా 1 స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి ముందుగానే ఆ పాత్రలో కొన్ని వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోండి, మూత పెట్టుకోండి. అది కొంచెం హీట్ అవుతుంది. హీట్ అయ్యేలోపు ఇలా ఇడ్లీ పాత్రలు తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇడ్లీ పాత్రలోకి ఫుల్గా నింపకండి, కొంచెం సగం వరకు నింపుకుంటే సరిపోతుంది. ఇలా నింపుకొని ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలోకి పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నారంటే 2 రకాల ఇడ్లీలు తయారైనట్టేనండి. ఇలా వీటిని సాఫ్ట్గా ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో రాగి ఇడ్లీ అనేది, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ రాగి ఇడ్లీ చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇవి మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ అండి. ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాగే మీ ఇంట్లో చేసుకొని తినండి. మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయండి. థ్యాంక్ యూ.